సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఆంధ్రాలో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి దళిత సోదరులారా, ప్రజాస్వామ్యవాదులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు దళిత సామాజిక వర్గాన్ని, తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ కమ్యూనిటీ ఇన్ ది సొసైటీ. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు. బీయింగ్ ద అంబేద్కరైట్స్, వి ఆస్క్ ఫర్ ది జస్టిస్ ఫర్ ది ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కానీ తెలంగాణ మాల బంధువులారా, మిత్రులారా, రిజర్వేషన్ పేరుతో మనకి వాట్ ద బెనిఫిట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది ప్రొవిజన్ ఆఫ్ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది, దిస్ ఇస్ నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్ మిత్రులారా. రిజర్వేషన్ పేరుతో 100 మంది ఎస్సీలకు ఉంటే వారిలో ఒకరికి లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఇది కూడా అఫీషియల్ క్యాలిక్యులేషన్స్ కాదు. గవర్నమెంట్ దగ్గర ఏ విధమైనటువంటి డేటా లేదు మిత్రులారా. నేను కోరుకునేది ఒకటే, నేను అడిగేది ఒకటే. 100లో ఒకరికి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందుతున్నటువంటి ఒక సీట్ ఏదైతే ఉందో, దీన్ని మన అపూర్వ సహోదరులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు అండర్ ది గైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్ పేరుతో సమానంగా ఎలా పంచుతారు? మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఒకరికి ఇచ్చేటటువంటి ఈ సీట్ని సమన్యాయం పేరుతో ఎలా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? మోడీజీ, ఎస్सी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. आप कर सकते तो काम करें, लेकिन दलित जातियों को विभाजित न करें. ಮೋಡಿ ಜಿ. ಅನ್ಭಾನ ತಮಿಳು ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ. ಎಂಡೆ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೆ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, प्रिय गुजराती मित्रों, संभलो. आ देश में तमाम राजकीय पक्षों एससी अनामत वर्गीकरण आड़मा दलितों एकता विरुद्ध षड्यंत्र करी रहा है. मित्रों, प्रिय मराठी मित्रांनो, प्रिय बंगाली బంధురా, ఒరిస్సా బంధుగణ, ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు దళిత సామాజిక వర్గంపై ఓవరాల్గా కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా. ఓన్లీ ఎస్సీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఇంగిల్ మిత్రుల్లోనైనా సోషల్ జస్టిస్ is it not needed in the lands and wealth of this country and the industrial establishments of this country? Cabinet bets of Modi and Ravant Reddy and Chandrababu's cabinet. మిత్రులారా, ఎస్సీ వాళ్ళకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఒక్క సీట్లోనైనా సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోడీ క్యాబినెట్ బెత్స్ విషయాల్లో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూములు, వెల్త్ విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఎస్సీ వాళ్ళకి ఒకటికేనా సామాజిక న్యాయం? అది మీరు రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా, ఈ మహబూబ్ నగర్ వేదికగా. అలాగే తెలంగాణ మాల బంధువులారా, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, బికాస్ they have already made the laws regarding the sub classification of SCs. So don't think that there is nothing more left to be done. ఆల్రెడీ చట్టాలు చేశారు కదా వీళ్ళిద్దరని, ఇక చేయడానికి ఏమీ లేదా, అంతా అయిపోయిందని అనుకోకండి మిత్రులారా. ఆర్ దే డివైన్ బీయింగ్స్? వాళ్ళు ఏమన్నా దైవాంశ సంబూతులా? ఆర్ దే రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక? ఇస్ ఇట్ బైబిల్, ఖురాన్ ఆర్ భగవద్గీత? దట్ కాంట్ బి చేంజ్ ఎట్ ఆల్. అదేనా భగవద్గీత, ఖురానా, అశోకుడి శిలాశాసనాల మార్చలేకపోవడానికి? పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. If the people fight seriously and stringently, any government will have to free from the issue of conspiracy. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా పోరాటం చేస్తే ఏ ప్రభుత్వాలైనా పారిపోవాల్సిందే తెలంగాణ మిత్రులారా. ఇక వ్యవసాయ చట్టాల విషయంలో మోడీ ఏం చేశాడండి? రైతులు సీరియస్గా ప్రొటెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వమే సాక్షాత్తు ఆ చట్టాలను క్యాన్సిల్ చేసుకుని పోలేదా? ఇక నేను చెప్పొచ్చేది ఒకటే, వీళ్ళు చట్టాలు చేశారు కదా అని మనం కూర్చుంటే ఎలా? తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల బంధువులారా, మన సామాజిక వర్గ ఉనికిని కుట్రపూరితంగా, ఇట్స్ ఎ కాన్స్పిరటోరియల్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎ సోషల్ జస్టిస్. కుట్రపూరితంగా మాల సామాజిక వర్గ ఉనికిని తెలంగాణలో లేకుండా చేశారు మిత్రులారా. అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ చేసేయమంటున్నాయి. చేసేమనేవాడికి, చేయించినోడికి కూడా వాట్ సబ్ క్లాసిఫికేషన్, వాట్ ఆర్ ద రియల్ డేట్ ఆఫ్ ది రిజర్వేషన్స్ అనేది ఎవరికి తెలియదు మిత్రులారా. మనమంతా తెలంగాణ మిత్రులారా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, డెమోక్రటిక్ అప్రోచ్లో, యాక్సెప్టెడ్ వేస్లో నిరంతర పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. ఇది దాదాపుగా 300 ప్రెస్ మీట్స్ మిత్రులారా, దేశమంతా తిరుగుతా ఉన్నాను. ఈ మహబూబ్ నగర్ రావడానికి 2 సంవత్సరాలు పట్టింది నాకు. మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి. రేవంత్ రెడ్డి చేశాడు కదా,
చంద్రబాబు చేశాడు కదా, చేసేదానికి ఏమీ లేదని అనుకోకండి మిత్రులారా. విత్ డ్యూ సబ్మిషన్ రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కదా, ఇక చేసేది ఏమీ లేదనుకోకండి మిత్రులారా. కోర్టులు విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ కోర్టులు టైం టు టైము తీర్పులు ఇస్తూ ఉంటాయి. సో ఇదే సుప్రీంకోర్టు 2004లో సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పెర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీస్ కెనాట్ బి సబ్ డివైడెడ్. ఇదే సుప్రీంకోర్టు 5 జడ్జెస్ బెంచ్ 2004లో ఎస్సీని విభజించడం కుదరదని చెప్పింది మిత్రులారా. అదే 20 years తర్వాత విభజించవచ్చు అని చెప్పింది. మారుతూ ఉంటాయి. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ది ఆనరబుల్ సుప్రీంకోర్టు. పొలిటికల్ ఈక్వేషన్స్, పొలిటికల్ డైనమిక్స్ మారినప్పుడల్లా పీపుల్స్ ఆస్పిరేషన్స్ బట్టి తీర్పులు, బికాస్ ద సొసైటీ ఇస్ ఇన్ డైనమిక్ స్టేట్, మారుతూ ఉంటుంది కాబట్టి తీర్పులు మారుతూ ఉంటాయి మిత్రులారా. వన్స్ అగైన్ తెలంగాణ మాల బంధువులారా, ఇది చాలా సీరియస్ ఇష్యూ. వదిలేస్తే ఇది ఒక్క మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం కాదు మిత్రులారా. ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రతి కులం మీదకి బ్యాక్వర్డ్ అయినటువంటి ఎస్సీ కులాన్ని గిల్లి మోడీ గారు దేశం మొత్తం మీద ఎస్సీ కులాలంతా కొట్టుకు చచ్చే విధంగా వాటాల కోసం సామాజిక న్యాయం పేరుతో పెద్ద రాజకీయ కుట్ర మిత్రులారా. భారత్ के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है, रद्द करना है మిత్రులారా. భారతదేశ చరిత్రలోని ఎస్సీ వర్గీకరణ అనేది అత్యంత పెద్ద రాజకీయ కుట్ర కాబట్టి మనమంతా నిరంతర శాంతియుత పోరాటానికి మరి సిద్ధం కావాలని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. ఎస్, వుడ్ యూ లైక్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్? మిత్రులు ఎవరైనా, మీడియా మిత్రులు ప్రశ్నలు అడగాలనుకుంటే అడగచ్చు. ఎస్సీ వర్గీకరణ మంచి మనం. ఎస్సీ వర్గీకరణ అనేది సమాజంలో ప్రజలకి ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటో పూర్తిగా తెలియదు, ఫస్ట్ పాయింట్. రెండోది, రిజర్వేషన్ వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారో తెలియదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ సెటప్లో పోరాటం చేయాలంటే ప్రజలు ఉండాలి. కాబట్టి ప్రజలకు అవగాహన కలిగించేటటువంటి కార్యక్రమాన్ని ముందుగా చేపట్టాం. ఇది వన్ వే ఆఫ్ ప్రొటెస్ట్. కాబట్టి ఇక ఆంధ్రాలో అయితే నేను వ్యక్తిగతంగా 2 సంవత్సరాలుగా 4500 గ్రామాలకు తిరిగి అసలు వర్గీకరణ అంటే ఏంటి, రిజర్వేషన్ అంటే ఏంటి అనేది అవగాహన కల్పించడం జరిగింది. ఫ్యూచర్లో ప్రజాస్వామ్యతంగా ప్రొటెస్టులు, చిన్న చిన్న ధర్నాలు, బైఠాయింపులు, బహిరంగ సభలు, అలాగే లీగల్గా ఈ ప్రాసెస్ ఏదైనా ఉంటే దాని ప్రకారం. ఇంకొకటి ఏంటంటే పార్లమెంట్లో వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ an amendment in the parliament that SCs cannot be subclassified at all under the guise of subclassification social justice. పార్లమెంట్లో ఎస్సీలు వర్గీకరించడం కుదరదు అని అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా పోరాటం జరుగుతుంది.